వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్గా మీకన్నా కానీ నాకు ఇది చిన్న అచీవ్మెంట్ లాగే అనుకుంటాను. సో ఇప్పుడైతే మనం వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. పూర్తిగా వ్లాగ్ చూసిన తర్వాత మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఆరల్స్ ఏమన్నా చెప్పాలి అన్నా మీ అందరు కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో ఇస్తే నేను ప్రతి ఒక్క కమెంట్ కూడా చదువుతానండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసేస్తే ఈ రోజు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను. సో వంటగదిలోకి రాగానే నేను ముందైతే ఇట్లాగా స్విచ్ అయితే వేస్తాను అనమాట, వాటర్ ప్యూరిఫైర్ది. ఒక్కొక్కసారి నేను ముందు రోజు నైట్ ఆఫ్ చేస్తాను, లేవగానే ఆన్ చేస్తాను అనమాట. ఎప్పుడన్నా నేను బయటకు వెళ్తున్నాను లేదు అంటే వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనుకుంటే నేను ఇక్కడ స్విచ్ కట్టేస్తాను. సో నైట్ అంతా ఎందుకు ఊరినే రన్ అవ్వటం అనేసి కట్టేస్తాను అనమాట. ఇంకా ఆ తర్వాత ముందు రోజు తోమిన గిన్నెలు అవన్నీ కూడా ఉంటే ఇక్కడవన్నీ కూడా సర్దేస్తున్నాను. వెంటనే సర్దేసి ఇక్కడ నేను వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు నేను పొటాటో ఫ్రై చేయబోతున్నాను. ఇలాగా బంగాళదుంపలు మొత్తం కట్ చేసి దాని పీల్ తీసి కట్ చేసి ఇట్లాగా వాటర్లో ఉంచి ఒక 2-3 సార్లు బాగా కడిగేసి ఆ తర్వాత మనం మంచినీళ్ళతో కొంచెం సేపు అట్లాగా నానబెట్టండి. ఇవి ఎన్నిసార్లు కడగాలి అంటే దాంట్లో మనం వాటర్లో పొటాటోస్ చూసినప్పుడు ఆ వాటర్ క్లియర్గా ఉండాలన్నమాట. అందాక 2-3 సార్లు కడిగాము అంటే పొటాటో ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా వస్తుంది. డీప్ ఫ్రై చేయకుండాను పొటాటో చాలా బాగా వస్తుంది. సో అవి ముందుగా స్టవ్ మీద అవన్నీ కూడా అంటే చట్నీ కోసం అవన్నీ వేయించాను. సో ముందు దాన్ని మిక్సీ జార్లో వేసేసి ఆ తర్వాత నేను ఇట్లాగా బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. ఇట్లా బంగాళదుంప ఫ్రై చేయటం నేను 2-3 సార్లు బంగాళదుంపలు పప్పు కూరలాగా అయిపోయి తిప్పి అది మెత్తగా అయిపోయి ఇది పప్పా లేదంటే బంగాళదుంప ఫ్రైయా అని తేడా తెలియకుండా అట్లాగా నేను ఎన్నిసార్లు చేశాను. ఇట్లాగా చేసే కొద్దీ నాకు ఇలా తెలిసిందనమాట. 2-3 సార్లు బాగా కడిగితే మనకి పొటాటో చాలా క్రిస్పీగా వస్తుంది అనేసి. ఇంకా చట్నీ చేశాను కాబట్టి తాలింపు కూడా వేశాను. ఈరోజు దోశపిండి అనమాట. నిన్నటి వీడియోలో చెప్పాను కదా చాలా దోశపిండి వేశాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండా నేను చియా సీడ్స్, లెమన్ వాటర్, అలాగే కీరా ఈ 3 తీసుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పుడన్నా ఆకలి వేస్తే లేదు అంటే హ్యాపీ మూడ్లో ఉంటే దోశలు లేదంటే ఆ రోజు ఏ బ్రేక్ఫాస్ట్ అయితే అది తింటాను. సో ఇట్లాగా ఎక్కువ దోశపిండి ఉందన్నమాట. 1 కేజీ దాకా నేను రుబ్బుకుంటే ఇది చాలా ఉంది. రోజు మా వారు 2 దోశలు, అత్తయ్య 2 దోశలు, పిల్లలు ఇట్లాగే తింటారు. అది ఎక్కువ చాలా ఉంది. ఈ పిండితో ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందుకే మార్నింగ్ నైట్ దోశలే వేసుకొని తింటున్నాము. ఇదిగోండి ఇంకా దోశలు వేసేసి ఎగ్స్ని కూడా బాయిల్ చేసి ఇంకో పక్కన జ్యూస్ అయితే చేస్తున్నాను. సో మొన్న ఎవరో అడిగారు మీరు జ్యూస్ తాపిస్తాను అంటున్నారు పిల్లలకి, ఏం జ్యూస్ అండి అని. నేను 4 క్యారెట్ 1 బీట్రూట్ వేసి ఇట్లాగా జ్యూస్ చేస్తానండి. పిల్లలకి చాలా హెల్తీ. డైలీ ఇవ్వకపోయినా డే బై డే కంపల్సరీ ఇస్తాను. సో ఈ మధ్య డైలీ వాళ్ళు తాగడం అలవాటు చేసుకున్నారు కాబట్టి ఈ మధ్య డైలీ ఇస్తున్నాను. ఇంతకుముందు డే బై డే అంటే వారంలో 3 సార్లే ఇచ్చేదాన్ని. ఇంకా పన్విత్ బ్రేక్ఫాస్ట్ చేసి వాడు లంచ్ స్కూల్ టైం అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత చిన్నగా పనులు చేసుకుంటూ ఉంటే ఇదిగోండి చీరల మా అమ్మ అయితే వచ్చారనమాట. మీ అందరికీ తెలుసు కదా చీరల మామ దగ్గర నేను చీరలు తీసుకుంటూ ఉంటాను అనేసి. ఇంతకుముందు బాగా తీసుకునే వాళ్ళము, ఎప్పుడు వచ్చినా కానీ ఒక చీర తీసుకునే వాళ్ళం. ఎందుకంటే చాలా రీజనబుల్ రేట్లో ఉండేదన్నమాట. మినిమం 700-800 లోపే మనకి చీర వచ్చేస్తుంది. సో ఈరోజు కూడా కొన్ని సిల్క్ శారీస్ ఇవి తెచ్చాను అంటే చూడటానికి దిగామన్నమాట. ఇదిగోండి మీకు ముందు కనిపిస్తున్నారు కదా తనే అనమాట చీరలు తెచ్చేది. ఇట్లాగా చీరలు తెచ్చినప్పుడు ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరం కూడా ఇట్లా కూర్చొని ఏదైనా నచ్చితే తీసుకుంటాము. ఒకటి తీసుకుంటే చాలు అందరూ తీసుకుంటారు. నేనైతే 2 కలర్స్ చూశాను. సో ఇంకా మీకు ఇక్కడ చూపించే అంత టైం కూడా లేదు. నేను ఫాస్ట్గా బయటికి వెళ్తున్నాను. బయటికి ఎందుకు వెళ్తున్నాను అంటే ఈరోజు హీరో హోండా షోరూంలో ఒక బైక్ అంటే లేడీస్ స్కూటీ లాంచ్ చేస్తున్నారు. ఆ లాంచ్ చేసేటప్పుడు నాకు ఇన్వైట్ వచ్చిందనమాట. సో ఈ ఇన్విటేషన్ నీకు ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? సో రెగ్యులర్గా నా వీడియోస్ చూసే ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ హీరో హోండా షోరూంలో మేనేజర్ అంట. సో వాళ్ళు ఇట్లాగా అంటే ఇన్ఫ్లుయెన్సర్ కోసం సర్చ్ చేస్తుంటే
ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి నన్ను రికమెండ్ చేసింది. సో ఇట్లాగా నాకు తెలిసిన ఒక యూట్యూబర్ ఉన్నారు, వాళ్ళది గుంటూరే, ఒకసారి కాంటాక్ట్ అవ్వు, ఏమంటారో ఏంటో చూద్దాము అని అనుకుంటే సో వాళ్ళ హస్బెండ్ నన్ను కాంటాక్ట్ అయ్యారు. అలాగా నాకు ఈ ఇన్విటేషన్ వచ్చింది. నా సబ్స్క్రైబర్స్ అయ్యి నన్ను ఇట్లాగా ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా సంతోషం. ఇట్లాగా రావటం అంటే ఇలాగా ఒకళ్ళు రికమెండ్ చేశారు నన్ను అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అని అనుకుంటాను. ఇదిగోండి ఫైనల్గా అయితే నేను ఈ షోరూమ్కి అయితే వచ్చాను. వాళ్ళు 10:30కి రమ్మని చెప్పారు. నాకు అటు ఇటుగా 10:30 దాటిపోయింది. సో వెళ్ళిన ఒక 20 మినిట్స్ అటు ఇటుగా ఒక నేను వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. అంటే ఇక్కడ బ్రాంచ్ ఎండి గారు రావాలి అనేసి వెయిట్ చేశారనమాట. తను వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఇక్కడే ఉంది ముసుగు కప్పుకొని మన స్కూటీ. సో తొందరలోనే దీన్ని రివీల్ చేస్తారు. దీని స్పెషాలిటీస్ ఏంటి, దీని అడ్రస్ అంతా కూడా నేను షార్ట్ వీడియోలో మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే లాంచ్ అవుతుంది, మీరు కూడా చూస్తూ ఉండండి. లాంచ్ అయిన తర్వాత టెస్ట్ ట్రయల్ చేయడానికి ఇక్కడ ఒక 2 స్కూటీస్ పెట్టారు. కావాలి అంటే ఒకసారి మీరు ట్రయల్ చేయొచ్చు అని. కానీ అక్కడే ట్రయల్ చేయటం అనేది కొంచెం రిస్కీ. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను కాబట్టి ఎందుకులే అని నేను అంత దూరం వెళ్ళలేదు. ఆర్ఎల్స్ నాకు కొంచెం స్కూటీ మంచిగా వచ్చినట్లయితే నేను అక్కడే ట్రయల్ చేసేదాన్ని. అందరి ముందు చాలా బాగుండేది. ఇంకా ఆ తర్వాత నేను ఇంకొక అమ్మాయి ఇద్దరిని మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారనమాట ఇన్ఫ్లుయెన్సర్గా. ఒక అమ్మాయి రాలేకపోయింది. సో ఇంకా వెళ్ళిన తర్వాత మేము అంటే మా చేతి ఇట్లాగా కేక్ కట్ చేయించారు. సో కేక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ ఇవన్నీ కూడా దిగుతున్నాము. ఇదిగోండి మన స్కూటీ ఇదే అనమాట. హీరో కా స్కూటర్ కా హీరో ఇంట్రడ్యూసింగ్ అవర్ డెస్టినీ 125. ఇదిగోండి ఇదే అనమాట. ఇది ఒక లేడీస్ స్పెషల్ స్కూటీ. చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి అండ్ చాలా బాగుందనమాట. సో ఇక్కడ కూడా నేను నుంచొని కొన్ని పిక్స్ ఇవన్నీ కూడా దిగుతున్నాను. సో దీని గురించి వాళ్ళు ఒక ఫుల్ మనకేమంటారు చెప్పడానికి ఒక స్క్రిప్ట్ ఇస్తా అన్నారనమాట. సో అది చూసిన తర్వాత క్లియర్గా చెప్దాము అనేసి నేను వెయిట్ చేస్తున్నాను. షోరూమ్ అయితే లోపల ఇలాగా ఉందండి. ఇట్లాగా షోరూంలో ఈ స్కూటీ లాంచ్ అవ్వకముందుగానే మనకి పబ్లిక్ ఉంటుంది కదా. సో పబ్లిక్లో కొంతమంది అప్పటికి మేము ఉన్నప్పుడే 3 స్కూటీస్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో అక్కడ వచ్చిన ఒక మెంబరు అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు వచ్చి ఆ స్కూటీని అయితే సోల్డ్ అవుట్ చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. మా ముందుగానే వాళ్ళకి కేక్ కట్ చేయించడం అంటే స్కూటీ కొన్న వాళ్ళు కేక్ కట్ చేసుకొని అండ్ దాని రిబ్బన్ కట్ చేసుకొని కీస్ అలాగే దానికి సంబంధించిన పేపర్స్ ఎంతో సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలో లాగా చూసుకొని తీసుకెళ్లారు ఆ స్కూటీని. మనం కూడా అంతే కదా, ఏదన్నా కారు స్కూటీ లాంటివి కొన్నప్పుడు ఎంత ఇష్టంగా ఇంటికి తీసుకెళ్తాము. సో అక్కడ నుంచొని వాళ్ళ ఫీలింగ్ చూస్తున్నట్లయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఇంక అక్కడి నుంచి నేను ఇంకొక ప్రమోషన్ ఒక వీడియో ఉందన్నమాట. సో ఇది యాక్చువల్గా సండే వెళ్ళాలి, కానీ ఇంకా ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాము, ఎట్లాగో బయటకు వచ్చాము కదా అనేసి ఇంకొక షాప్ కూడా వచ్చేసాము. ఇది వచ్చేసి నైటీస్ అనమాట. నైటీస్ ఇన్నర్ వేర్ ఓన్లీ ఫర్ లేడీస్. ఇక్కడ అన్నీ కూడా ప్రీమియం నైటీస్ ఉంటాయని, మీరు సమ్మర్లో ది బెస్ట్, ఇంతకన్నా మంచి మెటీరియల్ ఇంకెక్కడ కూడా ఉండదు. ఇంత మంచి నైటీస్, నైట్ వేర్, ఇన్నర్స్ ఇవన్నీ మీకు కావాలి అంటే మీరు డెఫినెట్గా శంకర్ విలాస్ పక్కనే ఉంటుంది జాస్మిన్ నైట్ వేర్స్ అని, మీరు అక్కడికి వెళ్ళండి. ఇంతకన్నా మంచి నైటీస్ ఇంకా గుంటూరులో ఎక్కడా కూడా దొరకదు అని నేను ప్రామిస్ చేసి చెప్తాను, గట్టిగా చెప్తాను. అంత బాగున్నాయి అనమాట. కలెక్షన్ అయితే ఆసమ్గా ఉన్నాయి. మీకు ఎటువంటివైనా కానీ మీకు అక్కడ మంచిగా ఉంటాయి అన్నమాట. అంటే ప్రీమియమే, అన్ని ప్రీమియంగానే ఉంటాయి. మీరు నైట్ డ్రెస్సెస్, నైటీస్, లేదంటే చిన్న ఫ్రాక్ మోడల్లో బోలెడన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. మనకి నైట్ వేర్ అంటే నైటీస్ వేసుకొని రోజంతా ఇంట్లో ఉండలేము. అక్కడ కొన్ని స్టైలిష్ నైటీస్ ఉన్నాయి, మనం మంచిగా అవి డే మొత్తం వేసుకున్నా ఎవ్వరు కూడా కనిపెట్టలేరు ఇది ఒక నైటీ అని. సో
సో అంత బాగున్నాయి అనమాట. మీరు కావాలి అంటే అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ కూడా నన్ను రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే, ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ చున్నీ వేసుకుంది కదా, అమ్మాయి నన్ను డైలీ వీడియోస్లో ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. సో మొత్తం వీడియో అయిపోయి రిటర్న్ వచ్చే టైంలో నేను మిమ్మల్ని రోజు వీడియోస్లో చూస్తానండి, ఒక సెల్ఫీ ఇవ్వండి అంటే ఐ వాజ్ లైక్ ఎగిరిపోతున్నా అనమాట, బటర్ఫ్లై లాగా. ఒక సెల్ఫీ ఇస్తారా అంటే ఎంత హ్యాపీ అనిపించిందో. సో ఇంకా అక్కడ కూడా చూసుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా నేను మార్నింగ్ బంగాళదుంప ఫ్రై చేశాను కదా, అది అయితే రసం పెట్టేశారనమాట. సో ఇంకా ఈరోజు లంచ్ రసము అలాగే బంగాళదుంప ఫ్రై. మాకు కంపల్సరీగా ఇంట్లో ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందే, ఒక్క ముద్దైనా కానీ పచ్చడితో తింటాము. ఈరోజు పండుమిర్చి పచ్చడి కూడా ఉంటే ఇంకా వాటిని వేసుకొని లంచ్ అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసినాము. అక్కడ చాలా టైర్డ్ అయిపోయి వచ్చామండి. అక్కడ నేను 10:30కి వెళ్ళాను కదా, ఇంటికి వచ్చేసరికల్లా 1:30 అట్లా అయిపోయింది. అంటే ఎన్ని అవర్స్ బయటే అట్లా నిల్చొని అన్నీ చూసుకొని వచ్చేసరికల్లా కొంచెం నీరసం అయిపోయాను. అందులోనూ మా వారిని కూడా తీసుకెళ్ళాను ఈరోజు. సో ఆఫీస్ వర్క్ చూసుకొని మళ్ళీ నన్ను తీసుకురావడానికి ఇట్లాగా షాప్కి వచ్చారనమాట. సో తను కూడా అటు ఇటు వెళ్ళి వచ్చేసరికల్లా కొంచెం అలసిపోయారు. ఇదిగోండి ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు నేను కొన్ని డ్రెస్సెస్ అలాగే శారీస్ చూపిస్తాను, చూసేయండి. హలో అండి, మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. నేను చీరల మామ వచ్చిన తర్వాత మీతో ఇంకా వీడియో పెద్దగా ఏమీ షేర్ చేయలేదు. చీరల మామ వచ్చిన తర్వాత హడావుడిగా నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళాను. సో రెడీ అయిన తర్వాత ఒక నిమిషం మీతో మొబైల్లో మాట్లాడదాం, వీడియోలో ఒక నిమిషం మాట్లాడదామన్నా కానీ అసలు టైం లేదు. మాట్లాడటం కాదు కదా, నేను హడావుడిగా రెడీ అయిపోయాను. అసలు ఎలా రెడీ అయ్యాను అనేది కూడా చూసుకోవడానికి టైం లేక ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా చీరల మామ దగ్గర చీరల మామ దగ్గర 2 చీరలు తీసుకున్నాము. అలాగే నేను మొన్న రీసెంట్గా 2-3 టాప్స్ తీసుకున్నాను అనమాట. సో వాటిని కూడా షేర్ చేద్దాము అనేసి ఇప్పుడు నేను వాటన్నిటిని బయటికి తీసాను. ఫస్ట్ అయితే అదే ఒక చీర తీసుకున్నారు. చీరల మామ దగ్గర అన్నీ కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఏం కాదు. తను ఒక ఊరు వెళ్తారు, అక్కడ దానికి నచ్చిన చీరలు తెస్తూ ఉంటారనమాట. ఇళ్ళమ్మట అమ్మేవాళ్ళు కాబట్టి కొంచెం తక్కువ రేట్లో మంచిగా కనిపించడానికి చూడటానికి తెస్తారు కదా. సో అలాంటి చీరల్లోనే ఇదిగోండి ఇది ఒకటి. ఇది వచ్చేసి జూట్ మోడల్లో కాటన్ చీర లాగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి సమ్మర్ కాబట్టి ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక్కని బయటకు వెళ్ళాలన్నా కానీ కలర్ కాంబినేషన్ ప్లస్ ఈ శారీ కంఫర్ట్నెస్ బాగుంటుంది అని అదే తీసుకున్నారు. సో ఇందాక మేము చూసినప్పుడు దీంట్లో బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ ఉందన్నమాట. ఇక్కడ వంకాయ కలర్ ఉంది కదా, వైలెట్ కలర్, ఈ కలరే బ్లౌజ్ కూడా ఉందన్నమాట. సో గ్రీన్, ఇది మెహందీ గ్రీన్కి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ లాగా ఫ్లేవర్స్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇదైతే అదే తీసుకున్న చీర. నేను వదిన ఒక చీర తీసుకున్నాం అనమాట. వదినకి అయితే ఈ చీర తీసుకున్నాము. ఈ కలర్ బాగుంది కదా, నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నా దగ్గర ఈ చీర అంటే ఈ కలర్ కాంబినేషన్లో ఉంది అని తీసుకోలేదు, కానీ అదర్వైజ్ అయితే ఇదే సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇది బాగుంది కదా, వదిలిపెట్టుకోలేక వదినకి అయితే బాగుంటుంది అని తీసుకున్నాము. ఇది ఆనియన్ పింక్ కలర్, దీనికి వచ్చేసి మనకి సిల్వర్తో ఇట్లా వచ్చింది. ఇది ప్యూర్ సిల్క్ శారీ. వీటి మొత్తం కూడా ఇట్లాగా ఫ్లేవర్స్ వస్తాయి. ఇవన్నీ ఫ్లేవర్స్ వచ్చేసి దీనికి చిన్న వైట్ స్టోన్స్ కనిపిస్తున్నాయో లేదో వీడియోలో, చిన్న వైట్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఇది చూడటానికి ఎంత బాగుందో, కట్టుకున్నా కానీ ఆ క్లాస్, ఈ కలరే అంత క్లాస్ ఉంటుంది. ఈ కలర్లో డ్రెస్ శారీ ఏదన్నా చాలా బాగుంటుంది. నాకు ఇట్లాంటి పేస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ కలర్ వదినకి బాగుంటుంది అన్నట్టుగా ఈ కలర్ తీసుకున్నాను. వీటికి చిన్న స్టోన్స్ వచ్చినాయి కదా, ఇదే హైలైట్. అండ్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా సారీ సో బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. ఇట్లాగా ఈ సిల్వర్ కలర్ ఉంది కదా, ఈ ఫ్లవర్స్, ఆ కలర్లో బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది. సేమ్ దాంట్లోనే నేను తీసుకున్న శారీ అనమాట ఇది. యాక్చువల్గా నాకు ఆ కలరే నచ్చింది. ఆల్రెడీ నా దగ్గర ఆ కలర్లో డ్రెస్ శారీస్ ఉన్నాయి అనేసి నేను ఇంకో కలర్ తీసుకున్నా. ఇది అసలు నా దగ్గర ఈ కలర్ లేనే లేదు. మొన్నే రీసెంట్గా ఒక టాప్ తీసుకున్నా. ఇది కెమెరాలో చాలా డార్క్ కలర్గా అనిపిస్తుంది, నేను చూశాను ఇందాక. అంత డార్క్ గ్రీన్ కాదు, అంత డార్క్ గ్రీన్ అయితే కాదు, ఇది ఇంకొంచెం లైట్గానే ఉంటుంది. ఇది మనకి పెసర పచ్చ కలర్కి, అదే పెసర పచ్చ కలర్ అంటారు కదా, ఆ ఎల్లోయిష్ అనమాట. సంపంగి పువ్వు ఉంటుంది కదా, ఆ కలర్. ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ కలర్ ఏదో తెలియదు కానీ సంపంగి పువ్వు కలర్ అంటారు.
దానికి ఇట్లాగా సిల్వర్ కలర్ కాంబినేషన్తో అనమాట. వదిన చీర ఇందాక చూసినప్పుడు కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్, ఈ చీరలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. బట్ ఈ చీరలో మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. సేమ్ ఫ్లవర్స్ అండ్ బార్డర్ కూడా ఇంచుమించుగా సేమ్ ఉంటుంది. ఒకటి అని తీసుకున్నాము. శారీకి పళ్ళు వచ్చేసి ఇట్లాగా హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి అనమాట, టెజల్స్ లాగా. ఇవి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ చీర ఎక్కడ గుచ్చుకోవడం కానీ, బరువుగా ఉండడం కానీ, స్టిఫ్గా ఉండటం లాగా ఉండదు. ఇలాంటి బాడీ హగ్గింగ్ శారీస్ అయితే మనం చాలా స్లిమ్గా కనిపిస్తాము. ఇలాంటి చీరలు వదినకి కానీ నాకు కానీ ఇవే ప్రిఫర్ చేస్తాం. ఎంత పెద్ద పట్టు చీర కావాలన్నా కానీ ఇలాంటి పట్టు చీరల్లో కూడా కొంచెం లైట్ వెయిట్ చూపించండి అని అడిగే రకం అనమాట. మేమిద్దరం ఎంత సిల్కీగా ఉంటే అంత ఇష్టపడతాము. పట్టు చీరలు కావాలా మీకు, సిల్క్ శారీసే కావాలా అంటే మేము డెఫినెట్లీ వదిన నేను సిల్క్ శారీయే కావాలి అని కోరుకుంటాం. అంత ఇష్టం అనమాట సిల్క్ శారీస్ మాకు. సో మొన్న రీసెంట్గా రిలయన్స్కి వెళ్ళాను, గ్రోసరీస్ అవి కావాలి అని. అక్కడ క్లాతింగ్ మొత్తం కూడా 75% ఆఫ్ పెట్టారనమాట. సో ఇదే బెస్ట్ ఛాన్స్ అని వెళ్ళి చూశాను. ర్యాండమ్గా చూస్తుంటే నాకు ఒక టాప్ బాగా నచ్చింది అనమాట. యాక్చువల్గా నేను రిలయన్స్లో పెద్దగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో జూడియోలో వీటిలో అయితే కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది, బట్ రిలయన్స్లో కొంచెం కాస్ట్ అనిపిస్తుంది. సో డైలీ వేర్ టాప్స్ అవన్నీ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో పెట్టారు. అంతా కూడా ఆఫ్లోనే ఉంది, ఆఫర్లో. సో అక్కడ నచ్చి నేను ఈ బ్లాక్ కలర్లో తీసుకున్నా. అమ్మతో కానీ అత్తయ్యతో కానీ ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, కవుక్కునే ఏదైనా బ్లాక్ టచ్ చేస్తే చాలు, బ్లాక్ వద్దు పెట్టే అక్కడ అంటారు. బ్లాక్ ఎందుకు, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి బ్లాక్ వేసుకెళ్ళగలవా అంటారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అది బ్లాక్ ఓన్లీ అనమాట. అందుకే చీప్ అండ్ బెస్ట్గా వస్తుంది అని నేను చాలా మంచి ఆఫర్లో ఉందని ఈ బ్లాక్ టాప్ తీసుకున్నా. దీనికి చిన్న చిన్న డీటెయిలింగే నాకు నచ్చింది అనమాట. ఇట్లాగా హ్యాండ్స్కి చిన్న బటన్ రావటం, ఇట్లా కాలర్ వచ్చి ఇట్లా బటన్స్ వస్తే నాకు చాలా డీసెంట్గా చాలా బాగా నచ్చుతుంది. కాలర్ ఉన్న డ్రెస్సెస్ నాకు చాలా మంచిగా సూట్ అవుతుంది అండ్ నేను మంచిగా ప్రిఫర్ చేస్తాను. అలాగే మనకి థ్రెడ్స్ మోస్ట్లీ సైడ్కి ఇస్తారు, లేదంటే బ్యాక్ కట్టుకుంటాము. వీటికి ఫ్రంట్ వచ్చిందనమాట. ఇది ఏదో కొంచెం స్టైల్గా బాగుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఇది నాకన్నా కానీ నేను నెక్స్ట్ సైజ్లో తీసుకున్నా. ఇది ప్యూర్ మంచి కాటన్ లాగా ఉంది. షింక్ అయినా మళ్ళీ ఎందుకులే అని నెక్స్ట్ సైజ్ తీసుకున్నా. ఇంటికి వచ్చి చూస్తే కొంచెం లూజ్ ఉందనమాట. మనం కొంచెం ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను ఏదైతే శారీ తీసుకున్నానో ఇదే శారీ కలర్, ఈ డ్రెస్ కలర్ సేమ్ అనమాట. ఇది వచ్చేసి నేను ఆలియా కట్లో తీసుకున్నాను. ఇది నేను మొన్న సంక్రాంతి షాపింగ్ చేస్తున్నప్పుడు ఇది కూడా అంతే మంచి ఆఫర్లో మనకి 1000 రూపీస్కి 2 వచ్చినాయి అనమాట. 999కి 2 టాప్స్, అంటే ఇది 500 పడినట్లు. ఇట్లా ఆలియా కట్ వచ్చింది కదా ఫ్రంట్, ఇక్కడ ఏదైతే లేస్ వచ్చిందో సేమ్ అది మనకి హ్యాండ్స్కి డీటెయిలింగ్ లాగా ఇచ్చారు. వస్తున్నా మంచి షేడ్లో నాకు కూడా సూట్ అయింది అండ్ వేసుకున్నా కానీ మంచి ఫిట్టింగ్ ఉందని తీసుకున్నాను. సో ఇది ఈ కలర్ అనమాట. ఈ డ్రెస్కి మొత్తం కూడా ఫుల్ గేరా వస్తుంది అండ్ కింద వచ్చేసి ఇట్లా కుచ్చులాగా వస్తుంది. ఫ్లవర్స్తో మనకి మంచి హైలైట్ చేశారు. ఇది మనం వైట్ లెగ్గిన్ అండ్ వైట్ చున్నీతో పేరప్ చేయొచ్చు. ఓకే వస్తున్నా పద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ. నేను లాస్ట్ టైం సంక్రాంతికి ముందు అత్తయ్యతో షాపింగ్కి వెళ్ళా అని చెప్పా కదా, అప్పుడు అత్తయ్యతో పాటు నేను ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇది 3 పీస్ సెట్. వాళ్ళ దగ్గర 3 పీస్ సెట్స్ మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి అంటే తీసుకున్నాను. సో హ్యాండ్స్కి ఏమో ఇట్లా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది. నెక్కి వీ నెక్ వచ్చేసి ఇట్లాగా ఎంబ్రాయిడరీ సేమ్ హ్యాండ్స్కి వచ్చినట్లే ఈ చిన్న లేసి ఇక్కడ కూడా వచ్చిందనమాట. ఇది ఫుల్ ఇట్లా గేరా వస్తుంది, ఇలా ఉంటుంది. సో ఈ డ్రెస్కి వచ్చేసి మనకి చున్నీ వచ్చేసి ఇట్లా పీచ్ కలర్లో వస్తుంది అండ్ బాటమ్ కూడా సేమ్ పీచ్ కలర్లోనే వస్తుంది. ఇట్లా ఏదైనా బాటమ్ సెట్ వచ్చింది అంటే నేను కన్ఫామ్గా ట్రై చేసి తీసుకుంటానండి, ఎందుకంటే మనకి బాటమ్ అన్నిటికీ మంచిగా రాదనమాట. అందుకే ఒకసారి ట్రై చేసి తీసుకుంటాను. అదనమాట అండి ఈరోజు షాపింగ్ మొత్తం కూడా. వీటికి ఎక్కడ కూడా లింక్స్ ఎందుకంటే నేను మోస్ట్లీ అన్నీ కూడా లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. మోస్ట్లీ ఏముంది మొత్తం అన్నీ కూడా లోకల్ స్టోర్లే, గుంటూరులోనే తీసుకున్నాను. ఇంకా ఏ ఊర్లో కూడా నాకు తీసుకోవాల్సిన ఛాన్స్ కూడా లేదు. అలాగే
అలాగే ఆన్లైన్ షాప్ కూడా నేను చాలా తక్కువ చేస్తాను. ఎప్పుడన్నా నచ్చితే ఒక్కటి తీసుకుంటాను అంతే. నేను ఆన్లైన్లో తీసుకున్న పెద్దకు కూడా ఏమీ ఉండవన్నమాట చూపించాలని కానీ. అదనమాట అండి. నేను గుంటూరులోనే షాప్ చేస్తాను. ఎందుకంటే అత్తయ్య వాళ్ళది అండ్ అమ్మ వాళ్ళది అందరూ చుట్టాలు, అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ గుంటూరే. అందరూ గుంటూరులో ఉంటే ఇంకే ఊరు వెళ్ళుకుంటాం చెప్పండి. అందుకే మోస్ట్లీ షాపింగ్ అంతా కూడా గుంటూరులోనే చేస్తాను. అదనమాట. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీకు చూస్తుండండి. అండ్ వీటిలో మీకు ఏమి ఎక్కువ నచ్చింది, మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాను. ఇంకా మధ్యాహ్నం నుంచి అంటే ఈవినింగ్ 4 వరకు వీడియో అయితే తీశాను, కానీ ఇంకా 4 తర్వాత వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంకా నైట్ డిన్నర్కి ఈరోజు రసం అదేం తినాలనిపించలేదు, స్పైసీగా బిర్యానీ తినాలి అనిపించింది. అందుకే మాకు ఎంతో ఇష్టమైన ఒక బిర్యానీని అయితే తెచ్చుకున్నాము. అండ్ ఇది సింగిల్ మసాలా ఉంటుంది, డబల్ మసాలా అంటే నార్మల్గా బిర్యానీ ఉంటుంది. మనం కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే డబల్ మసాలా చెప్పినా కానీ మనకు కొంచెం స్పైసీగా ఇస్తారనమాట. సో ఇంకా డబల్ మసాలా బిర్యానీ తెచ్చుకొని తృప్తిగా ఆ రోజు డిన్నర్ అయితే ఫినిష్ చేశాము. ఈ మధ్య నేను నైట్ అసలు డిన్నరే అంటే నైట్ ఏం రైస్తో సంబంధించిన ఏమీ తినట్లేదు, కొంచెం డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి కొంచెం నా ఆకలిని చంపుకుంటున్నాను. ఈరోజు మాత్రం ఫుల్గా ఇట్లాగా బిర్యానీ తినాలి అనిపించి ఫుల్ క్రేవింగ్ అనమాట, తినాలి అనిపించిందని ఇంకా మా వారికి చెప్తే ఇట్లా ఆర్డర్ చేశారు. ఆర్డర్ పిక్ చేసుకోగానే తినేస్తున్నాము. అసలు ఎన్నింటికి వచ్చిందో తెలుసా, ఇది 10 to 7కి వచ్చిందనమాట. ఇంకా లేట్ చేయకుండా ఇంకా అదే టైంలో తినేస్తున్నాము. కొంచెం డిన్నర్ ఫాస్ట్గా తినేసాము అంటే హోంవర్క్, స్నానాలు ఇవన్నీ అయిపోయేసరికి ఇట్లా 9 అవుతుంది అనేసి ఇంకా ముందుగా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా డిన్నర్ తినేసి ఇంకా మా పనులు అయితే చేసేసుకుంటాం. సో ఈరోజు వీడియో ఇంతవరకు ఇలా షూట్ చేశానండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ అందరికి వస్తుంది. అప్పుడు మీరు వెంటనే వీడియోని ఓపెన్ చేసి చూడవచ్చు. సో ఈ రోజుటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.